నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఇప్పుడు మనతో పాటు సునీత మేడం గారు ఉన్నారు. వారితో అసలు మాట్లాడి లోపల కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, అసలు ఏమన్నారు, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు లోపల విచారణ ఎంతవరకు వచ్చింది, అంటే ఏం చెప్పారు, అసలు ఏమన్నారు? అంటే మనకి మళ్ళీ నెక్స్ట్ మంత్ 25th మనకి వాయిదా వేశారు అని అంటున్నారు కదా, అసలు జడ్జి గారు దీనిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి? వాయిదాలు వేస్తూనే ఉంటారు ప్రతిసారి. ఇలా సింహం బయటకు వచ్చినప్పుడల్లా ఏం చేస్తారు, బంధించాలనే చూస్తారు. అడుగు ముందుకేసినప్పుడల్లా ఇట్లాంటివి గుర్తొస్తాయి, ఇన్వెస్టిగేషన్స్ అంటారు, ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఎంత చేసినా అక్కడ జరిగేది ఏమీ లేదు, రిపీట్ అవుతానే ఉంటుంది. చేయడానికి ఏముంది అసలు అక్కడ? అంటే గవర్నమెంట్ మీద 600 కోట్లు భారం పడ్డది, అదంతా కూడా కేటీఆర్ గారు వారి పదవిని దుర్వినియోగం చేసుకోవడం వల్ల అని అంటున్నారు కదా, సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ ఇమేజ్ని పెంచారు, ఆ ఇమేజ్ని పెంచుతున్నారనే ఇట్లాంటివన్నీ రిపీట్ చేస్తున్నారు, కుట్రలవన్నీ. సో ఇప్పుడు 2023లో ఈ రేస్ కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాం వలన గవర్నమెంట్కి దాదాపుగా 6 లక్షల కోట్లు నష్టం అనేది జరిగిందని అనేసి చెప్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మరి ఇక్కడ చూసుకుంటే ఏమో నష్టం లేదు, అసలు లాభమే వచ్చింది 700 కోట్ల వరకు అని అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు దీనిపై మీ ఒపీనియన్? తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక, ఐటీ మినిస్టర్ అయినాక కేటీ రామారావు గారు ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు తీసుకొచ్చి మరి ఉపాధి కల్పించి మరి ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాడు. మరి ప్రజాదరణ కలిగిన వ్యక్తి, యూత్ ఐకాన్గా నిలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈయన మీద బురద జల్లితే మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాలనే ఒక కుట్రలతోని, జిమ్మిక్లతోని ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఈ కార్ రేస్ అనేది మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి మరి వచ్చి మరి అన్ని రాష్ట్రాలు మరి తెలంగాణ వైపు చూసే విధంగా మరి ఈ కార్ రేసు జరిపించినప్పుడు దేశంలో మరి తెలంగాణ రాష్ట్రం అగ్రస్థాయిలో నిలబడ్డది ఓర్చుకోలేని మరి కేటీఆర్ అంటే ఐటీ అనేది దాని మీద ఈ ఐటీ రంగాన్ని ఎట్లా డెవలప్ చేసిండో ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా ఈశ్వర్ నగరంగా అభివృద్ధి పరిచిన దాంట్లో ఆయన కీలక నాయకుడిగా వ్యవహరించిండు. దాన్ని కుట్రలు మరి ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు అన్ని అనేక రకాలుగా ఒక కంపు కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కంపు నుంచి వెళ్ళి తప్పించుకోవాలంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు మరి కేటీఆర్ మీద ఒక రుద్దాలనే దాని మీద ఈ కార్ రేస్ అని తెర మీదకి తెచ్చారు. కొన్ని రోజు కాళేశ్వరం నోటీసులు అనేది తెర మీదకి తెచ్చారు. ఇట్లాంటి డ్రామాలు ఆడుతూ వీళ్ళు ఏమైనా ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు, గ్రామాలు అభివృద్ధి చేసేది మర్చిపోయారు, నగరం డెవలప్మెంట్ చేసేది మర్చిపోయారు. ఏమైనా వీళ్లకు కాంట్రాక్టు మరి డబ్బులు వచ్చే దాని మీదనే పనులు చేయాలని దాని మీద చూస్తున్నాం. 1,00,000 కోట్లతోని మరి మూసి సుందరీకరణ పెట్టుకొని తెర మీద ముంగడి తెచ్చారు. మరి 1,00,000 కోట్లల్లో మరి వాళ్ళ కమిషన్లు వచ్చేటట్టే ఎవరిస్తందుకు వాళ్ళ పరిపాలన కొనసాగుతున్నది. మరి కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అవుతాడు కాబట్టి ఈ సీఎం కాకుండా అడ్డుకోవాలనే దాని మీదనే ఇట్లాంటి కేసులు అప్పుడప్పుడు తెర మీద తెస్తుంటారు. వీళ్ళు చేసిన బొగ్గు కుంభకోణంలో ఉన్నది, మరి ఇసుక కుంభకోణం అన్నారు, అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఈ ప్రభుత్వం కనపడుతుంది. వీళ్ళు ఏ రకంగా డైవర్ట్ చేయాలనే దాని మీద చూస్తారు. కొంతమంది మంత్రులు మరి ఏం చేస్తున్నారు, అవినీతి అక్రమాలు పాల్పడుతున్నట్టు ఒకరికొకరికి అనుకున్న ఈ రాష్ట్రంలో మనకు కనపడే చూసినాం. మరి పేదలు ఇండ్లు కూల్చే హైడ్రా పేరుతోని అనేక మంది ఇండ్లు కూలిస్తే వాళ్ళకు అండగా నిలిచింది కేటీఆర్. మరి ఆ కేటీఆర్ నిలిచింది కాబట్టి ఆయన మీద బురద జల్లాలని ఒక కుట్ర. ఈ రకంగా చూస్తే మరి రైతుల పక్షాన కానీ విద్యార్థుల నిరుద్యోగులకు ఉపాధి మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నా ఈ ప్రభుత్వం కల్పించలేదు కాబట్టి నిరుద్యోగులకు అండగా నిలిచిండు. అలాంటి నిలిచిన నాయకుడి మీద ఒక బురద జల్లి ఒక కుట్రలతోని ఆయన మీద ఈ కార్ రేస్ తెచ్చి ఇది చేస్తారు. ఆయన ఎప్పుడు ఎన్ని కేసులు పెట్టినా అదరలే బెదరలే జంకలే అయినా కానీ మీరు పిలిచినట్టు కోర్టు మీద చట్టం మీద గౌరవం ఉండి ఇలా కోర్టుకు హాజరైన కోర్టులో ఉన్నాయి చేసిన పనులకు సమాధానం చెప్పిండు. అలాంటి నాయకుడి మీద నువ్వు తెల్లంగేసుకునే మీద బురద తల్లితే తూర్చుకుంటూ ఉంటాడు అనుకుంటుండు. అది
తప్పు ఆకాశం మీద ఉంచితే అది తిరిగి వచ్చి మరి ఓరు మీద పడుతుందో అది కాంగ్రెస్ పెట్టిన కేసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీదనే బదలామవుతుంది, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరునే బదలామవుతుంది. రేవంత్ రెడ్డి గారు మరి పరిపాలన చేతగాక మరి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ కనపడ్డదు. ఇప్పటికీ మరి ఎన్నోసార్లు మరి ఢిల్లీ పోయిండు, మరి ఢిల్లీలో పెద్దల మెప్పు కోసం పెడుతందుకు మరి తెలంగాణ రాష్ట్ర సంపదను ముంగడ పెట్టిండు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కూడా నీరు అందని పరిస్థితిలో మరి ఆంధ్ర మరి పాలకులకు ఒక తొత్తుగా వ్యవహరిస్తూ మరి ఈయన పాలన జరుగుతుంది. ఇటువంటి వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన అనే తీరు కనపడుతుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడతామని ఒక భయపెట్టించి ఆందోళనతో మరి సిబిఐ మా చేతిలో ఉంది, ఈడీ మా చేతిలో ఉందని ఒక అనేక రకాలుగా డపాలు కొట్టుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. మరి అది లాస్ట్కు ఏమంటారు చూడు, ఆకాశం మీద ఉంచితే ఎట్ల మీద పడుతుందో వీళ్ళ చుట్టే ఈడి రేపు భవిష్యత్తులో మరి వీళ్లకు అనేక రకాలుగా కేసులలో ఇరుక్కునే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు ఎవరు సహిస్తలేరు. వీళ్ళు పాలన చేయాలి. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్తామంటారు, రైతులు అరగోస తీస్తారు, యూరియా దొరకక యాప్ పెడితే యూరియా ద్వారా బుకింగ్ చేసుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. అలాంటి నీ పాలన కొనసాగుతుంది. మరి అందుకే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన అని చెప్తారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుని ఈ కోర్టు తీసుకొస్తే చూసిరు కదా ప్రజలు ఎట్లా తిరగబడుతుర్రో, ప్రజలు ఏమంటారో. మరి ఆ ప్రజల నుంచెల్లే మరి ఆగ్రహం ఎదురైతే ఎంతటి నాయకుడైనా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.